ఏంటి విద్య ఈ టైంలో ఇండియాకి వెళ్ళాలంటున్నావు? థింక్ వన్ మోర్ టైం. నో జాన్, నీకు మా మధ్య బాండింగ్ గురించి తెలీదు. ఐ హ్యావ్ టు గో. అయినా 2 weeks టైం ఉంది. డోంట్ వరీ, ఐల్ బి బ్యాక్ ఇన్ వీక్. కూల్ జాన్, విల్ సబ్మిట్ అవర్ డిజైన్స్ ఇన్ రైట్ టైం. We heartily welcome the best and modern fashion designer of the year, Miss Vidya. చెర్రీ, విద్య ఫోన్ చేసింది. అమెరికా నుంచి వస్తుందంటరా. పెళ్ళికి ఓకే చెప్పింది. ఇంకా అంతా నీ చేతిలోనే ఉంది. Welcome to the best photographer of the year, the one and only Mr. Cherry. హలో సార్. హలో, మీరు ఎందుకు ప్రతి సంవత్సరం May 22 లీవ్ తీసుకుంటారు? ఎందుకంటే విద్య వెలుగులోకి వచ్చిన రోజు, పైగా మాకు వెలుగునిచ్చిన రోజు రెండు ఒకటే. అందుకే ప్రతి సంవత్సరం విద్యని ఈ రోజు తప్పకుండా కలుస్తాను. భారతీయ ప్రభుత్వం చేత ఉత్తమ జాతీయ శాస్త్రవేత్త పురస్కారం అందుకుంటున్న మన తెలుగు తేజం రాము. మా జీవితంలోకి సరిగ్గా 8 సంవత్సరాల ముందు ఇదే రోజు వచ్చిన విద్య. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన నేను నా కళని నిజం చేసుకోవడానికి సాయం చేసిన విద్య ఇంకా ఇక్కడే ఉంది. తన గురించి తెలియని వారు, తన సాయం పొందలేని వారు ఇంకా ఎందరో ఉన్నారు. విద్య ఎవరో మీకు తెలుసుకోవాలని ఉంటే మా గతాన్ని వర్తమానంలో చూసి భవిష్యత్తులో నలుగురికి విద్య గురించి చెప్పండి. నేనే చెర్రీగాడిని. నా కొడుకు డాక్టరే అవుతాడు. నా చేత మా అమ్మ ఆపరేషన్స్ చేయించేద్దామని ఫిక్స్ అయిపోయింది. నేను ఎలాగో ఇంజనీర్ని కాలేకపోయాను. నా కొడుకుని సివిల్ ఇంజనీర్ని చేస్తాను. నా చేత బిల్డింగులు, బ్రిడ్జిలు కట్టించడానికి ఇప్పటి నుంచే స్కెచ్ వేయిస్తున్నావా నానోయ్? వీడు పెద్దయ్యాక పైలట్ అయ్యి తాతని పెద్ద ప్లేన్లో మన సొంత ఊరికి తీసుకెళ్తాడు. దేశమంతా మెట్రో వచ్చినా మన ఊరికి బస్ కూడా రాదు. అలాంటి ఊరికి నేను పైలట్ అయ్యి నిన్ను ప్లేన్లో తీసుకెళ్లాలంట. అందరూ ఊరుకోండి. మీరు అనుకున్నవన్నీ అవడానికి నా మనోడు ఏమీ కష్టపడ్డు. థ్యాంక్సే బామా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. వాడు ఈ జిల్లాకే కలెక్టర్ అవుతాడు. అర్జెంటుగా నీకు యమలోకానికి తత్కాల్ టికెట్ బుక్ చేయాలి. విద్యా, స్మైల్ ప్లీజ్. రేపటి నుంచి ఇద్దరిని స్కూల్లో వేస్తున్నా. అక్కడ ఆడండి టీచర్తో స్మైల్ ప్లీజ్ అని ఆటలు. ఏరా, స్కూల్ ఎలాగుంది? క్లాస్మేట్స్, టీచర్స్ ఎలా ఉన్నారు? ఆల్ స్మైల్ ప్లీజ్. ఫోర్త్ క్లాస్ అని ఉంది. అయితే ఇది మనదే. అల్లసాని పెద్దన్న ఎవరు? మనకు అల్లసానియే ఎవరో తెలీదు. మళ్ళీ వాళ్ళ పెద్దన్న. తండ్రికి నానార్థాలు రాయుము. పిత, ఫాదర్, అప్పా. ద్వంద్వ సమాసమా? నా బొంద, నాకేం తెలుసు.
బాధపడుటకు సొంత వాక్యం రాయుమా. అబ్బా, కరెక్ట్ టైంకి కరెక్ట్ క్వశ్చన్ వచ్చింది. నాకు ఎగ్జామ్లో నేను చదివిన క్వశ్చన్స్ రాకపోతే నేను చాలా బాధపడతాను. అరే చెర్రీ, నాకు హిందీ కొంచెం కూడా రాదు. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానని భయం వేస్తుంది. అరే భయం కైకు, తుమారీ పీచే చరియే, టెన్షన్ నక్కో. అరే వాడికి నువ్వు పీచే కాదు ఆగే. ఆగే కదా మాట్లాడేది. నువ్వు వెళ్ళవయ్యా. జావో జావో జావో. బెల్ బజా భారత్, आओ मेरे साथ. బాదల్. బాదల్ అంటే తెలుగులో బాధలు, అంటే ఇంగ్లీష్లో ప్రాబ్లమ్స్. చెర్రీ చెర్రీ, అనార్ అంటే ఏంట్రా? మేబీ అనార్కలికి నిక్నేమ్ అయి ఉండొచ్చు. నీకు చాలా హిందీ వచ్చు. శుక్రియా. చెర్రీ చెర్రీ చెర్రీ, నువ్వేగా ఆన్సర్ బుక్లెట్లో పేపర్ చింపింది, నేను చూసేసా. అదేదో పవన్ కళ్యాణ్ మూవీ ఫ్యాన్ షో చూసినట్టు విచిత్రంగా చెప్తున్నావు. అవును రా, ఎవరైనా చిట్టీలు చింపి ఆన్సర్ షీట్లో రాస్తారు, కానీ నువ్వేంట్రా రివర్స్లో చేసావు. అసలు ఎందుకు చింపావు? నీకు ఇద్దామని. అదేంటి? రైట్ ఏ లెటర్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని ఉంది. అయితే నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా, రాస్తే నీకే రాయాలి, అందుకని చింపేశా. ఓ మై గాడ్, లాంగ్వేజెస్లో నేను పండిట్ని కాబట్టి ఎలాగోలా కంప్లీట్ చేశా. ఇంకా నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇంక నువ్వే చూసుకోవాలి. అడిషనల్ సార్, అడిషనల్ సార్, అడిషనల్ అడిషనల్ సార్. వసంత్, నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తున్నావు, మహాభారతం రాస్తున్నావా? అడిషనల్ మీద అడిషనల్ అడుగుతున్నావు. చెర్రీ, మ్యాప్లో ట్రివాండ్రం ఎక్కడుందిరా? మ్యాప్లో 3 డ్రమ్ములు, సారీ 3 చుక్కలు, అదే ట్రివాండ్రం. మరి అగర్తల? అగర్తల అంటే ఇండియాకి తల, పైన ఎక్కడో చోటు పెట్టాయి. మరి పానాజీ? అది గోవాలోరా ఉండేది. అరే అది ఇండియాలో లేదారా? ఓ గాడ్, వీడు నాకన్నా పెద్ద కురుకురేలా ఉన్నాడు. ఆల్ జీరోస్, రేపు మీ నాన్న వచ్చి కలవమను. ఏమే రంగి, రాము ఎక్కడున్నాడే? రాము నిద్రపోయాడయ్యా. అంత తొందరగా నిద్రపోయాడా? ఒకటా రెండా, రోజుకి 10 కిలోమీటర్లు నడిచి స్కూల్ నుండి ఇంటికి వస్తున్నాడు. ఇల్లు గడవటం కష్టమైపోతుంది, సంపాదించిందంతా ఎరువులకి అయిపోతుంది. మన రాముని పనికి పంపిద్దామయ్యా రేపటి నుండి. వద్దే, వాడిని చదువుకోనియే. వాడికి చదువు అంటే చాలా ఇష్టం. వాడు పెద్ద అయ్యాక చాలా గొప్పోడు అవ్వాలి, నాలాగా మట్టి పిసుకోకూడదు. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. కూర్చోండి. ఏంటండి పిలిపించారంట? మీ వాడి ప్రజ్ఞా పాఠాలు చర్చిద్దామని పిలిపించా. ఏమో. ఏంటి అక్కడ చూస్తున్నారు? మీ వాడు కథలు రాస్తున్నాడు ఎగ్జామ్లో. అబ్బా, కథలు కాదవి, బుర్ర కథలు. నా నోటితో నేను చెప్పలేను. ఏమ్రా? వాట్ ఆర్ ద గ్రాస్ ల్యాండ్స్ ఇన్ రష్యా అండ్ అర్జెంటీనా అంటే స్టెప్పీస్ అండ్ పంపాస్ అని రాయకుండా గ్రీన్ గ్రాస్ ల్యాండ్స్ అని రాశాడు మీ వాడు. మరి గడ్డి ఎక్కడైనా పచ్చగానే కదా నాన్న ఉండేది, అందుకనే అలా రాసా. లాజిక్ కరెక్టే కదా సార్? కరెక్టా? ఏంటి కరెక్ట్? చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్లో అన్నిటికీ సి ఒకటే ఆన్సర్ పెట్టాడు. తమరు ఒకసారి సి అండి, చిచి చూడండి. ఏమ్రా అలా ఎందుకు పెట్టావు? ఆలోచించి పెడితే గుడ్డిగా ఎన్ని కరెక్ట్ అవుతాయో కూడా తెలీదు, అందుకే ఒకే ఆప్షన్ పెట్టేశా. 20లో మినిమం 5 అయినా కరెక్ట్ అవుతాయని. మా నాయనే, మా బంగారమే, ఎన్ని తెలివితేటలో ఇంత చిన్న వయసులోనే. మీ సన్మాన సభ ఆపి మీ వాడు డ్రాయింగ్ పేపర్లు చూడండి. డ్రాయింగ్ ఎగ్జామ్లో ఎవరైనా ఖాళీ పేపర్లు ఇస్తాడా? ఇచ్చిందే 2 బొమ్మలు, ఒకటి ఉన్నట్టు గీమని, రెండోది రంగులు కొట్టమని. మీ పుత్రరత్నం ఎందుకు ఖాళీ షీట్లు ఇచ్చాడో అడగండి. అంటే నాన్న, ఫస్ట్ డ్రాయింగ్ బాగుంది, ఉన్నట్టుగా దానికన్నా అందంగా నేను ఎంత గీసినా రాదు, అందుకే గీయలేదంటావు. మరి రెండో దానికి రంగులు ఎందుకు వేయలేదు? ఆ బొమ్మ అలా చూడ్డానికే బాగుంది, ఎందుకు రంగులేసి చెడగొట్టమని వదిలేసా. ఇలాంటి తెలివితేటలున్న మీ వాడిని మా స్కూల్ భరించలేదు. టీసీ ఇచ్చేస్తున్నా, తీసుకొని వెళ్ళిపోండి. నువ్వు రాచేవే, నీ తెలివితేటలకి స్కూల్ సరిపోదు, నేను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ స్కూల్లో చేర్పిస్తా. అబ్బాబ్బా, ఏంటి విద్య, ఎప్పుడు చూసినా బొమ్మలు గీసుకుంటావు. ఏమైనా అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటావు. సరిగ్గా చదవలేదనుకో, మీ అన్నయ్యలాగా ఎందుకు పనికిరకుండా పోతావు. ఈ చదువులు అవి నా వల్ల కాదు నాన్న, త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. డిగ్రీ లేకుండా ఈ పిచ్చి బొమ్మలు గీసుకుంటూ కూర్చుంటే ఏ రోడ్డు మీద బొమ్మలు వేసుకునేవాడో, ఏ ఇంటర్ ఫెయిల్ అయినాడో వస్తాడు నేను పెళ్లి చేసుకోవడానికి.
నానా ఇంకోసారి ఇంటర్నామంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. ఆ పని చేయరా బాబు. గడియారం ముళ్ళలాగానే 4 సంవత్సరాల నుంచి ఇంటర్నెట్లో కొట్టుకుంటూనే ఉన్నావు. ఆ వసంత్ చూడు, బీటెక్ 3rd ఇయర్ అంట, ఏదో పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చిందంట. నువ్వు కనీసం డిగ్రీ పాస్ అయ్యి ఏదైనా బ్యాంక్ జాబ్ తెచ్చుకోరా. అలా తిట్టకండి చెర్రీ. విద్య నాన్న చెప్పినట్టు వినండర్రా. ఇదొకటి ఫ్రేమ్లోకి రాదు, వీళ్ళిద్దరిని ఒక మాట పడనివ్వదు, నా బాధ అర్థం చేసుకోదు. వాడికి చదువు అవుతుంది, ఏదో అందరూ స్కూల్కి వెళ్తున్నారని నేను వెళ్ళాను. అందరిలా 10th పాస్ అయ్యాను. చిన్నప్పుడే సోషల్ అని, మ్యాథ్స్ అని, సైన్స్ అని కన్ఫ్యూజ్ చేశారు. ఇప్పుడు ఇంటర్లో మ్యాథ్స్ 1 అని, 2 అని, ఫిజిక్స్ అని, కెమిస్ట్రీ అని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఒక బ్యాంక్లో జాబ్కి ఇంటర్లో ఎంపీసీకి ఏంటి సంబంధం? చదువురా, బుర్రకు ఎక్కించుకో, ఇంట్రెస్ట్ పెట్టు. నాకు ఇంట్రెస్ట్ లేదు నాన్న. తమరికి దేని మీద ఇంట్రెస్టో, ఏమవ్వాలనుకుంటున్నారో? ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ సార్. ఎవరమ్మా నువ్వు? సారీ సార్, మీరు మాట్లాడుకుంటుంటే వింటున్నాను సార్. వాటర్ క్యాన్ డెలివరీ చేయడానికి వచ్చాను సార్. ఇందాకేదో ఇంట్రెస్ట్ పెట్టు అని అంటున్నారు. ఇంట్రెస్ట్ అనేది మనం పెడితే వచ్చేది కాదు, లేక ఒకరు చెప్తే వచ్చేది కాదు, దానంతటా అదే రావాలి. వీడితో పాటు చదివిన క్లాస్మేట్స్ అందరూ ఇప్పుడు మంచి కాలేజీలో చదువుతున్నారు. వాళ్ళలా వీడెందుకు లేడు? మన చేతికున్న వేళ్ళే ఒక్కోటి ఒక్కోలా ఉంటాయి సార్. అలాగని అన్నిటినీ ఒకేలా ఉండాలంటే ఎలా కుదురుతుంది? పుస్తకాలను చదివిన వాళ్ళే కాదు సార్, జీవితాలను చదివిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళై ఉన్నారు. అయినా వేలిముద్రగాడివి, నువ్వు నాకు చెప్తావా? తలరాత వేలిముద్ర లాంటిది సార్, రెండింటినీ మార్చలేము. నేను 10th వరకు చదువుకున్నాను. ఊర్లో పైన చదువు చెప్పడానికి ఎవరూ లేరు, చదువుకోవడానికి ఇంట్లో డబ్బులు కూడా లేవు. బతుకు తెరువు కోసం పని వెతుక్కుంటూ సిటీకి వచ్చాను. ఊర్లో పంటలు పండించడానికి వర్షాలు తక్కువయ్యాయి, మా రైతు బిడ్డలకి అప్పులు ఎక్కువయ్యాయి. మీరేమో ఇలా నీటిని వృధా చేస్తున్నారు. ఇలా తాగే నీటిని క్యాన్స్లో పట్టుకొని కొనుక్కొని మరీ తాగుతున్నారు. ఫ్యూచర్లో ఇలా అయితే లాకర్లో పెట్టుకొని తాగాల్సిన రోజులు వస్తాయి సార్. సర్లే కానీ బిల్ ఎంత అయిందో చెప్పు. డెలివరీ ఛార్జెస్తో కలిపి 40 అయింది సార్. సర్లే, ఇదిగా మిగతా చేంజ్ నువ్వే ఉంచుకో. నెల నెల మాకు మా ఓనర్ గారు శాలరీ ఇస్తారు సార్. ఓకే. అవును రాము, ఎవరైనా ఇంజనీరో డాక్టరో అవ్వాలనుకుంటారు, కానీ నువ్వేంటి ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నావు? మన దేశంలో చాలామంది ఇంజనీర్స్, డాక్టర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది అవుతున్నారు, ఇంకా రాను రాను చాలామంది అవుతారు. కానీ మనం అంటున్న భూమి గురించి ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? అంటే ఉపగ్రహాలను పంపించి వేరే గ్రహాలలో మనిషి మనుగడని సాధించాలని కోరుకుంటూ ఉన్న గ్రహాన్ని కలుషితం చేసుకుంటున్నాడు. అవును, మార్నింగ్ మీ ఇంటి దగ్గర ఏదో చేస్తున్నావు, ఏంటి అది? అదా వాటర్ హార్వెస్టింగ్ చేస్తున్నా. అంటే నీటిని భూమిలో భద్రపరచడం. మార్స్లో నీళ్ళున్నాయని ఆనందిస్తున్నారు, కానీ భూమిలో నీటిని కాపాడలేకపోతున్నారు. అందుకే ఆ వాటర్ హార్వెస్టింగ్. ఉన్న చెట్లను నరికేస్తూ, మోటార్ వెహికల్స్ నుండి వచ్చే పొగతో పీల్చే గాలిని పొల్యూట్ చేస్తూ, జలాశయాల్ని, సముద్రాల్ని పరిశ్రమల నుండి వస్తున్న మలినాలతో కలిపేస్తూ భూమిని పాడు చేస్తున్నారు. అందుకే నా వల్ల వీలైనంత మందినైనా మార్చాలని, మనకు జన్మనిచ్చిన భూమిని కాపాడాలని కలలు కన్నాను. కానీ గోల్ అనే సినిమా హాల్కి మనీ అనే టికెట్ లేక డ్రీమ్ అనే పోస్టర్ని చూస్తూ బయటే ఉండిపోయా. నువ్వు అనుకున్నది ఒకరోజు తప్పకుండా సాధిస్తావు. కలలు కనడం, అది జరగదని బాధపడటం, ఆకలి కడుపుతో బాధని చంపుకోవడం అలవాటైపోయింది. హాయ్ నవీనా. హాయ్. ఏంటి నవీనా, సండే కూడా బుక్స్ ముందు కూర్చున్నావు? ఇది కాలేజ్ బుక్ కాదు, కెరీర్ డైజెస్ట్ బుక్, ఒక భవిష్యవాణి లాంటిది. అంటే ఎలాగా? ఇందులో కొన్ని పజిల్స్ అండ్ గేమ్స్ ఉంటాయి, ముఖ్యంగా రియాసిక్ గేమ్. ఇది మన ఆలోచనలకు దగ్గరగా ఉన్న ప్రొఫెషన్ ఎంచుకోవడానికి సహాయపడుతుంది. అవునా? ఇంకా ఈ బుక్ వల్ల ఏంటి ఉపయోగాలు? ఇది కెరియర్ డైజెస్ట్ బుక్. సపోజ్ మనకి ఏ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆ ప్రొఫెషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మన ఇంట్రెస్ట్ దేని మీద ఉందో తెలుసుకోవడానికి దీనిలో ఉన్న గేమ్స్ అండ్ పజిల్స్ ఆడితే చాలు. ఈ బుక్ ఎలా డిజైన్ చేశారంటే స్టడీస్ ఇన్ఫర్మేషన్, జాబ్ ఇన్ఫర్మేషన్, కెరీర్ ఇన్ఫర్మేషన్, స్కాలర్షిప్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్, ఫీజ్ ఇన్ఫర్మేషన్, ఫ్యూచర్ శాలరీ ఇన్ఫర్మేషన్, ఇలా ఒక్కటని కాదు, అన్నీ ఒక ప్యాకేజ్ లా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రంలో దిక్సూచిలా పనిచేస్తుంది ఈ కెరియర్ డైజెస్ట్ బుక్. అవునా? దీనివల్ల ఇన్ని ఉపయోగాలా? నాకు ఇవ్వు, నేను కూడా నా భవిష్యత్తు నిర్ణయించుకుంటా ఈ బుక్ చదివి. తీసుకో. చెరి ఈ బుక్ చూడు. ఏంటిది? ఇదేదో నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ బుక్ అంట. నవీన చెప్పింది, వాళ్ళ కాలేజ్లో విద్యా హెల్ప్ లైన్ వాళ్ళు వచ్చారంట, కౌన్సిలింగ్ ఇచ్చారంట. మనకి ఇంట్రెస్ట్ ఉన్న ఎలాంటి ప్రొఫెషన్ అయినా వాళ్ళని కలిస్తే వాళ్ళు ఎలా చేయాలో చెప్తారంట. చూడు ఫోటోగ్రఫీ కూడా ఉంది ఈ బుక్లో. ఏది ఒకసారి నాకు ఇవ్వు, నేను చూస్తాను. అరే 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 ఇందులో ప్రవీణ్ కుమార్ సార్ ఇంటర్వ్యూ కూడా ఉంది దీంట్లో. ఆయన ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చిన్న వయసులోనే సక్సెస్ఫుల్ IPS ఆఫీసర్. ఇక్కడ ఏదో హెల్ప్ లైన్ నెంబర్ ఉంది,
కాల్ చేస్తే పోలేదా? హలో, నిర్మాణ్ విద్యా హెల్ప్ లైనా? అలాగే వస్తానండి. వస్తానండి. ఏమన్నారు? బెటర్ క్లారిటీ కోసం నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ ఆఫీస్కి రమ్మన్నారు. అవునా? పదండి పోదాం. పదండి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, హాయ్ విద్య. హాయ్. ఇప్పటివరకు నేను చెప్పాను, ఇక నువ్వు చెప్పు ఇప్పటి నుంచి. ఆ రోజు నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్కి కౌన్సిలింగ్కి లైఫ్ మీద క్లారిటీ లేకుండా వచ్చాము. ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయ్యాము. సక్సెస్ఫుల్ ఫ్యాషన్ డిజైనర్ అయ్యాను. నేను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయ్యాను. ఏంటి ఈ విద్యా హెల్ప్ లైన్ అంటారా? క్రికెట్లో గెలవడానికి మంచి కోచ్ కావాలి. లైఫ్లో గెలవడానికి మంచి గైడెన్స్ ఉండాలి. మీరు ఏ మూల ఉన్నా, ఏం చదవాలనుకున్నా, మీ ఫ్యూచర్ని మీకు ఇంట్రెస్ట్ ఉన్న వైపుకి తీసుకెళ్లడానికి మన విద్యా హెల్ప్ లైన్ హెల్ప్ చేస్తుంది. చిన్న విషయం, పెద్ద విషయం అని కాదు. ఎడ్యుకేషన్కి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఎప్పుడు ఎలా ఫీజు కట్టాలి, ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి, ఇంకా మనకు తెలియని వృత్తి విద్యా కోర్సెస్ ఏమున్నాయి, అలాంటి కోర్సెస్ ఏ కాలేజెస్లో ఉంటాయి, ఆ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవటానికి ఉండే అడ్మిషన్ విధానాన్ని వివరిస్తూ, ఆ కోర్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది, ఆర్థిక స్థితి బాగాలేని వారికి స్కాలర్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, స్కూల్స్కి కాలేజెస్కి తిరుగుతూ, కేవలం సిటీస్లోనే కాకుండా మారుమూలల్లో ఉన్న స్టూడెంట్స్ని కూడా కలిసి వర్క్షాప్స్ కండక్ట్ చేసి గోల్స్ని ఎలా చేరుకోవాలని మంచి గైడెన్స్ ఇస్తూ, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ, రూపాయి కూడా ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తూ ఉచితంగా సమాచారాన్ని ఇచ్చే ఏకైక సంస్థ మన విద్యా హెల్ప్ లైన్. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకంటే చదివే మనకి ఏది మంచి, ఏది చెడు అని తేడాన్ని తెలియజేస్తుంది. మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి చదువుని అర్ధాంతరంగా ఆపేసే వాళ్ళకి, పై చదువులు చదవటానికి ఆర్థికంగా పరిస్థితి బాగాలేని వాళ్ళకి మన విద్యా హెల్ప్ లైన్ నిరంతరంగా తోడుగా నిలుస్తుంది. సహాయం చేయడం అంటే దానం చేయడం మాత్రమే కాదు, అవసరంలో ఉన్న వాళ్ళకి సరైన టైంలో సరైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం సహాయమే అవుతుంది. ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తెలియాల్సిన విషయం మన విద్యా హెల్ప్ లైన్. 2010-22 మేన విద్యా హెల్ప్ లైన్ స్థాపించి ఏటేటా దాదాపు 1,00,000 మందికి పైగా హెల్ప్ లైన్ ద్వారా సహాయం చేస్తూ, ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతాలకు, ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తుంది మన విద్యా హెల్ప్ లైన్. నా పేరు చంద్రిక, నేను ఉప్పల్లో ఉంటాను. నా పేరు మహిపాల్, నేను కులక్చర్ల అనే మారుమూల గ్రామంలో చదువుకున్నాను. హలో ఎవరిబడి, నా పేరు మొహమ్మద్ సాలా, నేను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. 10th తర్వాత ఆస్ట్రోనాట్ అవ్వాలనేది నా గోల్. కానీ ఆస్ట్రోనాట్ కావాలంటే ఏ రోడ్లో వెళ్ళాలి అనే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఐఏఎస్ కావాలనేదే నా లక్ష్యం. ఐఏఎస్ కావాలంటే ఏం చదవాలో, ఏం చేయాలో నాకేం తెలీదు. జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. అయితే జాబ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా నాకు సరిగా దొరికేది కాదు. మా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్. సో నేను నా ఫ్యామిలీకి సపోర్ట్ ఇస్తూ అదే విధంగా నా గోల్ని రీచ్ అవ్వాలంటే నేను ఎలా ముందుకు స్టెప్ వేయాలి అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను. నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్ అనే నంబర్ నేను నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. ఆ టైంలో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నాకు విద్యా హెల్ప్ లైన్ గురించి తెలిసింది. అలా నేను విద్యా హెల్ప్ లైన్ని అప్రోచ్ అయ్యాను. 10వ తరగతి అయిపోయిన వెంటనే మా గ్రామంలోనే కాలేజ్ చేద్దాం అనుకున్నా. నాకు కేసీ మహేంద్ర ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా నాకు స్కాలర్షిప్ వచ్చే విధంగా హెల్ప్ చేశారు. నాకు యాన్యువల్లీ 10,000 రూపీస్ స్కాలర్షిప్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టైంకి నిర్మాణ్ విద్యా హెల్ప్ లైన్కి కాల్ చేయడం ద్వారా డిఆర్డిఏ అనే ఒక స్కీమ్ ఉంటుంది, అప్లై చేసుకోమని చెప్పేసరికి నేను అప్లై చేయడం ద్వారా 2 సంవత్సరాలు కార్పొరేట్ కాలేజ్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ని పొందాను. హోమ్ హాస్టల్ ఫర్ ద బ్లైండ్లో ఉన్న దాదాపు 500 మంది తెలంగాణ రీజన్కు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఎడ్యుకేషన్ పరంగా కానీ, తర్వాత జాబ్ పరంగా కానివ్వండి, తన కెరియర్ గురించి కానివ్వండి, తెలుసుకోవడానికి ఈ నంబర్కి డయల్ చేస్తుంటారు. 1800-425-2425. నాలాగే కలలు కన్న వాళ్ళు అండ్ పెద్ద పెద్ద లక్ష్యాలను పెట్టుకున్న అందరూ గ్రామాల్లోనే ఉండిపోకండి. మీ లక్ష్యాన్ని ఎలా రీచ్ అవ్వాలో తెలుసుకోవడానికి విద్యా హెల్ప్ లైన్కి కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయినా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-2422 అనే నంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.
జస్ట్ ఒక చిన్న హెల్ప్ లైన్ నంబర్ సాయంతో నేను చాలా సాయం పొందుతున్నాను. We have only one passion, the rise of a great nation. Jai Hind.